హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి ప్రకాష్. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ఆర్ @history. మనం ప్రాచీన నాగరికతలో భాగంగా ఈరోజు మనము సింధు నాగరికత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ సింధు నాగరికత భారతదేశపు మొదటి నాగరికత. చాలామంది ఏమంటారంటే ఆర్యులు మన దేశానికి వచ్చాకనే భారతదేశంలో నాగరికత ప్రారంభమైంది అని కొంతమంది అభిప్రాయం. కానీ అది తప్పు అని ఆర్యుల రాక కంటే దాదాపు 1000 సంవత్సరాల ముందుగానే భారతదేశంలో, అఖండ భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి నాగరికత విలసిల్లింది అని, ఆ నాగరికత సింధు నాగరికత అని తవ్వకాల ద్వారా లభించినటువంటి ఆధారాల ద్వారా చరిత్రకారులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇటువంటి ఉన్నతమైనటువంటి నాగరికత గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదే సింధు నాగరికత. సింధు నది దాని ఉపనదుల పరివాహక ప్రాంతంలో ఏర్పడింది కాబట్టి దీన్ని ఏమన్నారంటే సింధు నాగరికత అన్నారు. ఇంతకు ముందు మనం క్లాసులో చెప్పుకున్నట్టుగానే నాగరికతలన్నీ కూడా నదీ తీర ప్రాంతాల్లోనే ఏర్పడతాయి. నాగరికతలన్నీ కూడా నదీ తీర ప్రాంతాల్లోనే ఏర్పడతాయి. సింధు నాగరికత సింధు నదీ తీర పరిసర ప్రాంతాల్లో, మెసపడోమియా నాగరికత యూఫ్రటీసు టైగ్రీసు నదుల మధ్య ప్రాంతంలో, పర్షియా నాగరికత యూఫ్రటీసు టైగ్రీసు నదుల మధ్య ప్రాంతంలో, చైనా నాగరికత లేదా మంచు నాగరికత హోయాంగ్హో నది తీర ప్రాంతంలో, ఈజిప్టు నాగరికత నైలు నది తీరంలో ఏర్పడ్డాయి. అట్లనే మన సింధు నాగరికత కూడా సింధు నది దాని ఉపనదుల పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది కాబట్టి దీన్ని సింధు నాగరికత అన్నారు. అయితే కాంపిటేటివ్ పర్పస్లో ఇంతకుముందు క్లాసులో చెప్పినట్టుగానే మన క్లాసులన్నీ కూడా కాంపిటేటివ్ ఓరియంటెడ్లోనే ఉంటాయి. రాబోయేటటువంటి ప్రవేశ పరీక్షలని ఆధారంగా చేసుకొని వాటి టార్గెట్గా మనము క్లాసులు చేస్తున్నాం. కాబట్టి వినండి, వీలైతే నోట్ చేసుకోండి. ఓకే, కమ్ టు ద పాయింట్. టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ సింధు నాగరికత గురించి కాంపిటేటివ్ పర్పస్లో క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా రానికి అవకాశం ఉంటుంది. ఈ నాగరికతని ఏమంటారు, ఎక్కడ దొరికింది, ఈ విస్తీర్ణం ఎక్కడ ఉంది, ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంది, అంతేకాకుండా ఏం లభించినాయి అనే విషయాల గురించి మనము కొంచెము వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో కాబట్టి సింధు నాగరికతని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. అందులో ముఖ్యంగా మూల భారతీయ నాగరికత, అవర్ ఇండియాస్ ఏన్షియంట్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. భారతదేశంలో అతి ప్రాచీన నాగరికత సింధు నాగరికత. దానికి మరొక పేరు మూల భారతీయ నాగరికత. తర్వాత ఏమంటారంటే కేఎన్ దీక్షిత్ అనేటటువంటి చరిత్రకారుడు ఏమన్నాడంటే ఈ సింధు నాగరికతకు మరొక పేరు హరప్పా నాగరికత అన్నాడు. ఎందుకన్నాడంటే అసలు ఈ నాగరికత ఎట్లా లభ్యమైంది, అసలు ఈ ఉన్నతమైన నాగరికత ఉందని మనకెట్లా తెలిసిందంటే అవి భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించే రోజులు 1921-22 పరిసర ప్రాంతాల్లో ఆనాటి భారతదేశ పురావస్తు శాఖ అధికారి సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ వారు భారతదేశ వాయువ్య సరిహద్దు ప్రాంతంలో రైల్వే లైన్ కోసము తవ్వకాలు జరుపుతున్నారంట. జరుపుతున్నప్పుడు అనుకోకుండా ఒకే చోట వందలాది మానవ పుర్రెలు దొరికినాయి. మరొక చోట తవ్వకాలు జరుపుతూ ఉంటే అక్కడ పుర్రెలైనటువంటి ఇక్కడ నుంచి స్కెల్టన్ దొరికినాయి. ఇదేదో చాలా విషయం ఉందని గమనించినటువంటి ఇంగ్లీష్ వారు ఆ రైల్వే లైన్ నిర్మించడం ఆపేసి ఆ విశాలమైనటువంటి ప్రాంతాల్లో ఈ తవ్వకాలు జరపడం ప్రారంభించినారు. అట్లా భారతదేశం అంటే ప్రస్తుత భారతదేశం, ప్రస్తుత పాకిస్తాన్లో తవ్వకాలు జరిపినారు. ఎక్కువ భాగం పాకిస్తాన్లో దీన్ని అవశేషాలు లభించడం జరిగింది. సో అయితే ఎక్కువ సైట్లు సింధు నాగరికతకు సంబంధించినటువంటి అనేక ఆనవాళ్ళు, సైట్స్ అన్నీ కూడా ఎక్కువగా హరప్పా ప్రాంతంలో లభించడం వలన దీక్షిత్ గారు ఏమన్నారంటే ఇది సింధు నాగరికత కాదు, ఇది ఒక
హరప్పా నాగరికత అని పేర్కోవడము జరిగింది. అంతేకాకుండా దీన్ని ఏమన్నారంటే చారిత్రక సంధియుగ నాగరికత. ఎందుకన్నారు అట్లా అంటే లిపి ఉంది కానీ ఆ లిపిని ఎవరు కూడా చదవడం వీలయ్యేది కాదు. లిపి ఉంది కానీ దాన్ని చదవడానికి సాధ్యపడలేదు కాబట్టి దీన్ని ఏమన్నారంటే చారిత్రక సంధియుగపు నాగరికత అని చెప్పడం జరిగింది. తర్వాత ఇది ఒక పట్టణ నాగరికత. ఇట్ వాజ్ ఎ టౌన్ సివిలైజేషన్. పట్టణ నాగరికత ఎందుకంటే ఆ విశాలమైన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినప్పుడు అనేక పట్టణాలు బయటపడ్డాయి. వాస్తవంగా సింధు నాగరికత పట్టణ నాగరికత. ఆ రోజుల్లోనే సింధు నాగరికత ప్రజలు కాల్చిన ఇటుకలతో ఇండ్లు కట్టుకున్నారు. మొహెంజోదారో ప్రాంతంలో అయితే 7 అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు వాళ్ళు. మొహెంజోదారో ప్రాంతంలో 7 అంతస్తుల భవనాన్ని కాల్చిన ఇటుకలతో కట్టుకున్నారంటే ఇట్ వాజ్ ఎ హైలీ సివిలైజ్డ్ సివిలైజేషన్. సో కాబట్టి ఈ నాగరికతని ఏమన్నారంటే పట్టణ నాగరికత. ఎందుకంటే అధిక సంఖ్యలో పట్టణాలు లభించినాయి కాబట్టి దీన్ని పట్టణ నాగరికత అన్నారు. తర్వాత దీన్ని ఏమన్నారంటే మరొక పేరు కాంస్యయుగపు నాగరికత. ఈ కాలంలో కంచు ఎక్కువగా వాడడం జరిగింది మనిషి. స్టియటైట్ అనే రాయిని ఉపయోగించిన తర్వాత మనిషి తయారు చేసుకున్న మరొక పనిముట్టు రాతి గొడ్డన్లు, రాతి కొడవళ్ళు, ఇవన్నీ కూడా స్టియటైట్. అందుకోసమే చెప్తున్నాము సింధు నాగరికత ప్రజలు వాడినటువంటి రాయి స్టియటైట్ అంటే మెత్తగా ఉంటుంది రాయి. ఈ మెత్తడి రాతితో వాళ్ళు ఏం చేశారంటే గొడ్డన్లు, కొడవళ్ళు, రాతి కత్తులు తయారు చేసుకోవడం జరిగింది ఇండస్ వ్యాలీ పీపుల్స్. అయితే కాబట్టి ఈ రాయి తర్వాత సింధు నాగరికత ప్రజలు ఏ మెటల్ తయారు చేసుకున్నారంటే సింధు ప్రజలు వాడినటువంటి మెటల్ ఖనిజం ఏంటంటే కాంస్యము, కంచు వాడుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ కాలంలోనే కంచు వాడకంలోకి వచ్చింది కాబట్టి ఇది కాంస్యయుగపు నాగరికత అన్నారు. తర్వాత ఈ నాగరికతని అక్షరాస్యత నాగరికత అన్నారు. ఎందుకు అంటే ఇక్కడ లిపి ఉండడం వల్ల ఈ నాగరికతని ఏమన్నారంటే అక్షరాస్యత గల నాగరికత అన్నారు. మరి సింధు నాగరికత కాలంలో లిపి ఉందంట. ఆ లిపిని ఏమన్నారు చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలా, లేదంటే నోట్ చేసుకోండి పాయింట్స్. కాంపిటేటివ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకునేటటువంటి బిట్స్. అయితే సింధు నాగరికత కాలంలో ఈ లిపిని ఏమన్నారనంటే బొమ్మల లిపి అన్నారు. సింధు నాగరికత కాలంలో ఉన్న లిపిని బొమ్మల లిపి అంటే వీళ్ళ రాత అంతా కూడా బొమ్మలుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నారంటే పిక్టోగ్రాఫిక్ లిపి అన్నారు. తర్వాత ఇంకోటి ఏమన్నారు ఇక్కడ గమనించినట్లయితే వీరి లిపిని చిత్రలిపి అన్నారు. అంతేకాకుండా వీరు రాసే విధానాన్ని సర్పలేఖనము అన్నారు. సర్పలేఖనము అంటే ఇట్లా పోతుంది కదా పాము ఇట్లా అట్లా సర్పలేఖనం. వీరి యొక్క రాత కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి ఉండేదంట. ఈనాటి వ్రాసేటటువంటి విధానం కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ఇక్కడ వీళ్ళు రాసేవారంట. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ఈ కాలం నాటి స్క్రిప్ట్ ఉండేది. దీన్ని ఏమన్నారంటే సర్పలేఖనము అన్నారు. తర్వాత మరి ఇంత ఉన్నతమైన నాగరికత, తవ్వకాల్లో లభ్యమైనటువంటి నాగరికత, దీని యొక్క ఎల్లలు మనం గమనించినట్లయితే సరిహద్దులు. సింధు నాగరికతకు సంబంధించి సరిహద్దులు మనం తెలుసుకోవాలంటే ముందుగా గమనించినట్లయితే కాశ్మీర్లోని మండు అనే ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు ఈ నాగరికత విస్తరించింది. అలాగే ఉత్తరప్రదేశ్లోని అలంగీర్పూర్ నుంచి ఇక్కడ గమనిస్తే ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ వరకు ఈ నాగరికత విస్తరించింది. సో ఇటువంటి ఉన్నతమైన నాగరికతకు సంబంధించి వీళ్ళు పూజించినటువంటి దేవత చాలా ఇంపార్టెంట్ బిట్టు. సింధు ప్రజలు పూజించినటువంటి స్త్రీ దేవత అమ్మ తల్లి, పురుష దేవుడు పశుపతి,
సింధు ప్రజలు పూజించినటువంటి వృక్షాలు రావి చెట్టును పూజించారు, తరువాత వేప చెట్టును పూజించారు, పాముని పూజించినారు, పావురాన్ని పూజించినారు. సో ఈ రకంగా సర్పాన్ని కూడా పూజించినారు. బహుశా ఈ రోజుల్లో ఉన్నటువంటి నాగుల చవితి పండుగకి ప్రధాన ఆధారము సింధు ప్రజలు పూజించినటువంటి సర్ప పూజ అని చెప్పవచ్చు మనం. తర్వాత సింధు ప్రజల యొక్క గుర్తు స్వస్తిక్, అంటే అది సూర్యుడు అనమాట. మంచికి సూచనగా ఉండేటువంటి స్వస్తిక్ గుర్తు వీళ్ళు తీసుకున్నారు. తర్వాత సింధు ప్రజలు పూజించినటువంటి నదీ జీవి మొసలి. సో ఈ రకంగా ఇటువంటి ఉన్నతమైనటువంటి నాగరికత గురించి మనము భవిష్యత్తులో మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.